డిఎస్సి తెలుగు హితోక్తి శతకం రచించినవి గద్దల శామ్యూయల్ అనే పదార్థం సంతోషం దిటవు పర్యాయపదాలు ధైర్యము శక్తి వితం పదానికి ప్రకృతి విధం విద్య చేత వర్ధిల్లు ఈ వాక్యంలో గల విభక్తి తృతీయ విభక్తి స్త్రీలను సంబోధించే పదాలు మహతీవాచకాలు కామ అనగా స్వల్ప విరామ చిహ్నం చైతన్యం పదానికి నానార్థాలు తెలివి ప్రాణం క్రింది పదాల్లో జాతీయాన్ని గుర్తించండి తలలో నాలుక పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక అనేది నాలుక రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు ఈ వాక్యంలో విశేషణం ఎర్రని క్రింది వాటిలో సంశ్లేషణ అక్షర పదం దస్ట్రా క్రింది వాటిలో సరళ పదాన్ని గుర్తించండి పలక ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితం సకల ఐక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి బాల్య క్రీడలు ఏ సమాస పదం సప్తమి తత్పురుష సమాసం ఉత్పలమాల పద్య గణాలు భారాన భాబారావ పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం వృత్యానుప్రాసం ఔరా సీతారాముల వ్రతం ఎంత ముచ్చటగా ఉందో అనేది ఆశ్చర్యాత్మక వాక్యం దేశ పటాలు అనేవి దృశ్య ఉపకరణాలు విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీన్ని తెలియజేస్తుంది అవగాహన వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడే పదాలు వచనం వాక్కు వాచికం ఒక పద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి కథాకథన పద్ధతి డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మ్యాక్స్ ముల్లర్